నమస్కారం K9 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. నేటి నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 3న ఈ నామినేషన్ల పరిశీలన, 5న నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేడి కొనసాగుతోంది. నిన్నటితో తొలి విడత నామినేషన్లకు గడువు ముయ్యగా నేటి నుంచి రెండో విడత నామినేషన్లు మొదలయ్యాయి. ఈ మేరకు ఆదివారం ఉదయం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండో విడతల్లో జిల్లాలోని సర్పంచ్ స్థానాలకు, వార్డు సభ్యులకు రెండో విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో నామినేషన్లు సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నారు. ఆదివారం అయినా కూడా ఎన్నికల నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 2వ తేదీ వరకు రెండో విడత నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. డిసెంబర్ 6వ తేదీ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. డిసెంబర్ 14న ఎన్నికల నిర్వహణ, అదే రోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. కేరళ రాష్ట్రంలో ప్రారంభమైన అయ్యప్ప దీక్ష నేడు దక్షిణ భారతదేశమంతటా విస్తరించింది. అన్ని ప్రాంతాల కంటే తెలుగు రాష్ట్రాల్లోనే స్వాములు కఠిన నియమాలు ఆచరిస్తూ దీక్షా కాలాన్ని పరిపూర్ణం చేస్తారని మంచి పేరుంది. అయ్యప్ప దీక్ష మత సామరస్యానికి ప్రతీక. కులం, మతం, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి వ్యక్తిని దైవ స్వరూపంగా భావించడమే ఈ దీక్ష పరమార్థం. నల్లని వస్త్రాలు ధరించి, నుదుటిన గంధపు తిలకం దిద్దుకొని, మెడలో రుద్రాక్షమాలతో కనిపించే హరిహర సుతుడి భక్తులు ఎక్కువగా తారసపడే రోజులివి. అయ్యప్ప దీక్షను పాటించే సమయం ఇదే. శబరిమల కొండల్లో కొలువైన అయ్యప్పపై అత్యంత భక్తితో స్వీకరించే ఈ దీక్ష పరమ పవిత్రమైంది. 41 రోజుల పాటు కఠోర నియమాలు పాటిస్తూ దినచర్య కొనసాగిస్తూ నిష్టగా పూజాది కార్యక్రమాలు ఆచరించే భక్తులకు పవిత్రమైన రోజులివి. తనువు, మనస్సును చెడు నుంచి మంచి మార్గం వైపు మళ్లించే ఈ దీక్షను స్వీకరించిన భక్తులు స్వామియే శరణం అయ్యప్ప అంటూ సేవలు తరిస్తుంటారు. సన్మార్గంలో జీవనయాత్ర సాగించాలనుకునేవారు విధిగా జీవిత కాలంలో ఒక్కసారైనా శబరిమల యాత్ర చేసే అయ్యప్పను దర్శించుకోవాలని ఆకాంక్షిస్తుంటారు. సంక్రాంతి పండుగ వరకు ఎంతో పవిత్రత, నిష్టలతో 41 రోజుల పాటు కఠిన నియమాలతో మాలాదారులు దీక్ష చేపడతారు. నిత్యం పూజలతో పాటు సాయంత్రం భజనలు చేస్తూ స్వామివారిని తలుస్తుంటారు. మాల పూర్తయ్యే సమయానికి స్వాములు ఇరుముడి ధరించి శబరిమలకు వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః. అయ్యప్ప దేవాయ నమః. అభయ స్వరూపాయ నమః. పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి. ఇరుముడులు స్పృశించి శుభమును దీవించి జన బృందముల చేరే జగమేలు స్వామి. తన భక్తులనరిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి. స్వాములందరూ తనకు సాయము కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి. అయ్యప్ప 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 శరణం
శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవి శరణం దేవన్ శరణం దేవి శరణం దేవన్ పాదం దేవి పాదం దేవన్ పాదం దేవి పాదం స్వామి పాదం అయ్యప్ప. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. రాత్రి వేళ చిరుత రహదారి దాటడాన్ని గమనించిన వాహనదారులు ఆ దృశ్యాలను సెల్ ఫోన్లో చిత్రీకరించారు. వన్యప్రాణి సంచారంతో భయాందోళన చెందుతున్న గ్రామస్తులు చిరుతను బంధించాలని అధికారులను కోరుతున్నారు. కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. లింగంపేట మండలం మెంగారం గాంధీనగర్ గ్రామ శివార్లో చిరుత సంచారం తీవ్ర భయాందోళన గురి చేస్తోంది. కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై చిరుత సంచరించింది. చిరుత సంచరిస్తున్న దృశ్యాలను వాహనదారులు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. చిరుత రాత్రిపూట రోడ్డుపై సంచరించడంతో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు జంకుతున్నారు. స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం చేరవేశారు. చిరుత సంచరిస్తున్న ప్రదేశాన్ని అటవీ అధికారులు పరిశీలించారు. గత 4-5 రోజులుగా లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, నిజాం సాగర్ మండలాలలో రోడ్డుపై చిరుతలు సంచరిస్తున్నాయి. అదేవిధంగా గొర్రెలు, మేకల మందపై చిరుత దాడి చేయడంతో మేకలు, గొర్రెలు మృతి చెందాయి. దీంతో మేత కోసం వెళ్లే పశువుల కాపర్లు భయపడుతున్నారు. ఇప్పటికైనా చిరుత కోసం బోను ఏర్పాటు చేయాలంటూ స్థానికులు ఫారెస్ట్ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. తమకు నచ్చిన వాటిని ఎవరైనా ఎత్తుకెళ్తే అది తెచ్చుకునేందుకు ఎంత దూరమైనా వెళ్లే వానర సైన్యం త్వరలోనే రాబోతుంది. అవినాష్ తిరువీధుల హీరో డైరెక్టర్గా పరిచయం అవుతున్న ఫస్ట్ మూవీ వానర. సరికొత్త కథతో తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్ రూరల్ డ్రామా టీజర్ను మంచు మనోజ్ ఇటీవల రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. డిఫరెంట్ స్టోరీతో మైథలాజికల్ రూరల్ డ్రామాగా తెరకెక్కిన వానర త్వరలోనే ప్రేక్షకుల ముందు రానుంది. అవినాష్ తిరువీధుల హీరోగా దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా వానర. ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. వానర చిత్రాన్ని శాంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్పై అవినాష్ భయాని, ఆలపాటి రాజా, సి సంకేత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్న వానర సినిమా మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు రాబోతోంది. వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది. ఇటీవల రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన వానర సినిమా టీజర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తాం. అసలు వానరులంటే ఎవరు? ఆకతాయిలు, తెలివైన వారు, మంచి కంత్రిగాళ్ళు కూడా. వీళ్ళకి నచ్చిన వాటిని ఎవరైనా ఎత్తికెళ్తే మాత్రం నా బైక్ అన్నా, నా బైక్ అన్నా, నా బైకు ర్యాలీ అని చెప్పి బండి తీసుకొని 10 రోజులైందన్నా. ఇప్పటికైనా నా బండి ఇప్పుడు చెప్పన్నా. దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఆఖరికి అది ఎత్తుకెళ్ళింది రావణాసురుడైనా సరే లంకని మొత్తం తగలబెట్టేస్తారు. రక్తమంతా
గుర్తుందిగా. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. గీతా జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీకృష్ణ ధ్యాన మందిరంలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా 18 అధ్యాయాలు గీతా పారాయణం చేశారు. భగవద్గీతలోని సారాంశాన్ని భక్తులకు వివరించారు. భగవద్గీత పారాయణం వలన కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. ప్రతి ఒక్కరూ గీతా పారాయణం చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో అభ్యర్థులు నామినేషన్లు అందజేశారు. ఈ నెల 27న ప్రారంభమైన నామినేషన్ల గడువు నిన్నటితో ముగిసింది. అయితే సాయంత్రం 5 గంటలలోపు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్న వారికి నామినేషన్లు వేసేందుకు అవకాశం ఇచ్చారు. ఉమ్మడి కోటగిరి పోతంగల్ మండలంలో గత 3 రోజులుగా ప్రారంభమైన సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ ప్రక్రియ శనివారంతో ప్రశాంతంగా ముగిసింది. కోటగిరి మండల కేంద్రంలో రికార్డు స్థాయిలో 29 మంది సర్పంచ్ నామినేషన్లు దాఖలు కావడం ఇది మొదటిసారి. అధిక సంఖ్యలో యువకులు సర్పంచ్ కోసం నామినేషన్లు వేశారు.
కోటగిరి మండలంలో 16, పోతాంగల్ మండలంలో 20 గ్రామ పంచాయతీలు ఉండడంతో 9 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేసే అభ్యర్థుల నుండి రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.